నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఒత్తిడి పెరిగినా భరిస్తాం. అమెరికా 50% సుంకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్లు ఊపిరి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత్పై సుంకాలు, ట్రంప్ టార్గెట్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది కేజ్రీవాల్. బీసీలకు జన ఔషధి స్టోర్లు సీఎం చంద్రబాబు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భారత్పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఒత్తిడి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్నే కాదు, మొత్తం వ్యవస్థనే అపహాస్యం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో అవకతవకలపై నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం నెలలుగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేయగా చాలా మంది గాయపడ్డారు. కవర్ చేయడానికి వచ్చిన మీడియాను అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. అభ్యర్థులు చెప్పేది వినడానికి బదులుగా రాత్రి చీకటిలో వారిని లాఠీలతో కొట్టారు. ఊహించుకోండి, నిన్న పుస్తకాలు పట్టుకున్న చేతులకు ఇప్పుడు గాయాల గుర్తులు మిగిలాయి అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వం చూడండి, దేశంలో దొండగులు బహిరంగంగా రాజ్యం వెళ్తున్నారు. బీజేపీని ప్రశ్నించే వారిపై లాఠీచార్జీలు జలిపించే నోరు మోయిస్తున్నారు. ఎవరినైనా అరెస్టు చేసి జైల్లో పెట్టవచ్చు. ఏ చట్టాన్నైనా వారు కోరుకున్నప్పుడల్లా మార్చవచ్చు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఓటు తీసేస్తారు అని పేర్కొన్నారు. మనపై ఒత్తిడి పెరగొచ్చు, కానీ మనం దాన్ని భరిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి భారత్ వస్తువులపై అమెరికా 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ సోమవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో పలు పథకాలను ప్రారంభించి రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు, పశు పోషకులు, చిన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల విషయమై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే ఆర్థిక ప్రయోజనాల చుట్టూ ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయని అన్నారు. రక్షణ శక్తిగా మారుపేరుగా నిలిచిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు జాతీయోద్యమంలో రాట్నంపై నూలు వడికి స్వదేశీ దుస్తులు వాడాలన్న మహాత్మా గాంధీ బాటలో భారత్ సాధికారిత సాధించిందని మోదీ చెప్పారు. ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో 2 దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వలజుడుం వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేయాలని ఆదేశించడం ద్వారా సుదర్శన్ రెడ్డి గిరిజనులకు ఉన్న స్వీయ రక్షణ హక్కును కాలరాశారని మండిపడ్డారు. గిరిజనులు తమను తాము కాపాడుకునేందుకు సల్వాజుడుం ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో పాఠశాలలను నక్సల్స్ కూల్చేస్తుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలను మోహరించాయని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్క కలంపోటుతో వాళ్ళను రోడ్డున పడేశారని చెప్పారు. ఆ తర్వాత భద్రతా దళాల మీద నక్సల్స్ పెద్ద ఎత్తున దాడులు చేశారని అన్నారు. ఈ తీర్పునకు సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీ ఎక్కువ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఇండీ కూటమి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంలో వామపక్ష భావజాలమే ప్రాతిపదికగా తీసుకున్నారని అమిత్ షా ఆరోపించారు. సోమవారం ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వామపక్ష సిద్ధాంత సానుభూతిపరుడైన సుదర్శన్ రెడ్డిని ఎందుకు ఎంపిక చేశారో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన ఔషధి స్టోర్లను బీసీ యువతకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏర్పాటుకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా, న్యాచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సూచించడంతో వాటికి వెంటనే ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా అందించే అంశంపైన చర్చించారు. ప్రస్తుత విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుండగా 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించేలా ప్రణాళిక అమలు చేయాలని సీఎం సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పురోగతిపై చర్చించారు. WHO నిర్దేశాల ప్రకారం రాష్ట్రంలో మరో 12,756 పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యుల నియామకానికి అనుమతులు ఇచ్చారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలట్ను ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయాలని నిర్దేశించారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కేశాపురం హత్య కేసును అన్నమయ్య జిల్లా పోలీసులు ఛేదించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి చిన్నమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మహిళా హత్య కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. 2025 ఆగస్టు 18న కేశాపురం బీఆర్ఓ ఎర్రంపల్లి మణిలాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నమండ్యం మండలం దేవలంపేట రిజర్వ్ ఫారెస్టులో ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మొదట BNSS సెక్షన్ 194 కింద అనుమానాస్పద కారణంగా నమోదు చేసిన ఈ కేసు దర్యాప్తులో హత్యగా తేలింది. మన జిల్లాలో వేరే చోట మిస్సింగ్ కానీ కనపడకుండా ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్లో అని ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఒక లేడీ ముద్దుమడుగు శ్రీదేవి, ఈమె వయసు 45, ఈమెది స్వగ్రామం వచ్చేసి కొన్నేటిపాలెం, మదనపల్లి మండలం, ఈ సోరంపల్లి విలేజ్. దీంట్లో ఈమె కనపడట్లేదు కొద్ది రోజులుగానే రావడంతో అక్కడ నుండి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్. దీంట్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే నిందితుడు ఇతను ఏజ్ 30, శివప్రసాద్ నాయుడు అని చెప్పి, ఇతను నాయనవారిపల్లి మడితాడి పంచాయతీ సున్నిపల్లి మండలం ఇతను నేటివ్. ఇతను ఈమెని హత్య చేసినట్టు మనం గుర్తించడం జరిగింది. ఎట్లా అంటే వీరిద్దరి మధ్య మెయిన్లీ లేడీ ఈజ్ కరెంట్లీ నాట్ హ్యావింగ్ హెర్ హస్బెండ్ ఈజ్ నో మోర్ అండ్ షీ ఈజ్ 45 years ఆఫ్ ఏజ్. ఆమెకి ఇతనికి కొద్ది కాలంగా ఇంటిమేసీ ఉండడము, అదేవిధంగా వీళ్ళిద్దరూ తరచూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళిద్దరూ వెళ్ళటం అండ్ ఇతను ఈమె దగ్గర నుండి కొంతకాలంగా కొద్ది డబ్బు కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈమె కూడా ఇతన్ని ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పినట్టు చేయకపోతే ఇతని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అదే అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇద్దరు అక్కడ గొడవపడి ఇతనితో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని మీదేసి ఆ రోజు ఆమెను హతమార్చడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకిది అరౌండ్ 5వ తారీఖు అయినట్టు గుర్తించాం. మనకేంటంటే 4th ఫోన్ కాల్స్ ఉన్నాయి. అదేవిధంగా 5th బస్సులో ఏమో గుర్రంకొండకు వచ్చింది. అక్కడ నుండి మోటార్ సైకిల్పై వీళ్ళిద్దరూ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యూనివర్సల్ వాటర్ కెమికల్ లిమిటెడ్ పరిశ్రమ యజమాని, పాఠశాల పూర్వ విద్యార్థి నాలా చెరువు రమేష్ గౌడ్ ప్రోత్సాహకాలు అందజేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల టాపర్గా నిలిచిన గుంటూరు భావన అనే విద్యార్థినికి 20,000 రూపాయలు, మండలంలో ద్వితీయ స్థానం సంపాదించిన హనుమాద్రి చంద్రవర్ధన్ గౌడ్కు 15,000 రూపాయలు, 3వ స్థానంలో ఉన్న
జగ్గా శ్రీచరణ్కు 10,000 రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తారు. లక్ష్యం ఏంటి అంటే వినడమే. చాలా మంది మాట్లాడాలంటే మాట్లాడతారు, కానీ ఒక 2-3 గంటలు కూర్చొని ఉండాలంటే చాలా మందికి చిరాకు. ఇప్పుడే స్టూడెంట్ చూడండి, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకు లిజనింగ్ స్కిల్స్ అనేవి గంటలో కూడా తగ్గిపోయాయి. కానీ పెద్దవాళ్ళకి ఎలాగైనప్పటికీ స్టూడెంట్స్కి మాత్రం ఒక మస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూ షుడ్ లిజన్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ 100%. అది ఏదైనా సరే వినడంలోనే మీకు 50% అర్థమైపోతుంది. మీరు వినలేదనుకోండి, మీ మనసు 10 విధాలుగా రౌండప్ చేస్తుంటే మీకు క్లాస్లో చెప్పి ఏ చేస్తారో అర్థం అవ్వదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. లిజనింగ్ స్కిల్స్ ఏంటి, ఎందుకు లిజనింగ్ అనేది ఉండాలని ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా జువాలజీ లెక్చరర్ వచ్చి అతను 30-35 మినిట్స్ ఒక లెసన్ చెప్పాడు. చెప్పి ఒక 10 మినిట్స్ ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా వచ్చి నేను చెప్పిన ఈ లెసన్ని బోర్డు మీదకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడిగాడు. మేము ఆల్మోస్ట్ ఒక 22 మెంబర్స్ ఉన్నాం. దాని బైపాస్ సెకండ్ ఇయర్లో జరిగింది ఇన్సిడెంట్. ఎవరు వెళ్ళి చెప్పలేకపోయాం, కానీ ఒక్క స్టూడెంట్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అతను వెళ్ళి బోర్డు మీదకి వెళ్ళి ఆ లెక్చరర్ చెప్పిన ఆల్మోస్ట్ ఒక 90% లెసన్ చెప్పేశాడు. రియల్లీ ఐ వాస్ షాక్. అంటే ఆ విధంగా అతను చెప్పాడంటే అతను ఎంత బాగా వింటాడు క్లాస్లో. ఒకటే అన్నాడు ఆ రోజు మా లెక్చరర్, నువ్వు ఖచ్చితంగా జీవితంలో మంచి పొజిషన్లో ఉంటావు అని చెప్పిపోయాడు. మిగతా వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో కానీ మీరే ఆలోచించుకోండి అని చెప్పిపోయాడు. ఆ రోజు నాకు ఒక థాట్ రౌండప్ చేసి వైకుంఠమై అంటే నేను ఎందుకు చెప్పలేకపోయాను బోర్డు దగ్గరికి వెళ్ళి. నేను కూడా అందరిలో ఒక స్టూడెంట్నే కదా, అందరు చెప్పినట్టు నేను కూడా విన్నాను కదా లెసన్, కానీ నేను ఎందుకు చాలా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఎందుకు చెప్పలేకపోయాను అని చాలా నా లోపల నేను మొదలు పడిపోయాను. నా ఫ్రెండ్ అడిగాను, అసలు నువ్వు ఎలా చెప్పగలిగావు అని అడిగాను. మేమందరం చెప్పాను 21 స్టూడెంట్స్ చెప్పలేదు, ఒక్కరు వెళ్ళి అంత బాగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసావు అని అడిగాను. అతను ఒకటే చెప్పాడు, నేను ఏం చేసిందే లేదు, నేను సార్ చెప్పినప్పుడు 100% నా అటెన్షన్, నా ఇంట్రెస్ట్ సార్ చెప్పేదాని మీద చెప్పానని చెప్పాను. అతనికి 10th క్లాస్లో వాళ్ళ మ్యాథ్స్ సార్ చెప్పాడండి. కాబట్టి నేను అదే పని చేశాను. ఎందుకంటే మళ్ళీ సాధించిన నోట్స్ నేను దాన్ని బట్టి చదవడం నాకు ఇష్టం లేదు, బట్టి అంటేనే నాకు ఇష్టం లేదు, మా సార్ చదవద్దని చెప్పారని నాకు చెప్పాడు మా ఫ్రెండ్. అప్పటి నుంచి నా చదివే విధానం మారిపోయింది. అప్పటి వరకు అబ్సల్యూట్లీ ఐఎమ్ బట్టి క్యాండిడేట్. నేను అప్పటి వరకు బట్టి చదివిన దాన్ని 10 సార్లు 15 టైమ్స్ చదువుకొని చూసేవాడిని. మా ఫ్రెండ్ చూసిన తర్వాత నా వే ఆఫ్ స్టడీ అనేది మారిపోయింది. నేను ఒకటే చేశాను, క్లాస్ రూమ్లో శ్రద్ధగా వినడం. నాకు ఫస్ట్ డే సెకండ్ డే ఒక 2 months పట్టింది. ఎందుకంటే విందామన్న కూర్చున్నప్పుడల్లా పక్కన ఏదో శబ్దమైనప్పుడు మైండ్ డైవర్ట్ అవుతుంది. ఎవరు ఫ్రెండ్ మాట్లాడిస్తుంటాడు, వెనక్కి చూడాలనిపిస్తుంటాడు, ఎవరో జోక్ చేస్తారు, నవ్వాలనిపిస్తుంది. అట్లా ఒక 2 months వరకు ఐ టెస్టెడ్ మై సెల్ఫ్, మై పేషెన్స్ ఐ టెస్టెడ్. ఫైనల్లీ ఒక 3 months తర్వాత నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏదైతే ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఇక మంచి ఉద్దేశం, మరి సార్ గారు, నేను సార్ పదవతత్తులో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను కష్టపడ్డా, అంటే సార్ గారు కష్టపడేటువంటి క్లాసులో కావచ్చు, మరి అక్కడ ఎప్పుడైతే సార్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పేదరికంలో, నేను పేదరికం అయినా కానీ ఒక మంచి స్థానానికి ఎదిగినా మీరు కూడా ఒక మంచి స్థానానికి ఎదగాలనేటువంటిదే సార్ యొక్క కృతనిశ్చయం. మరి ఆ కృతనిశ్చయంతో మరి వేరే పాఠశాలకు వెళ్ళకుండా, మరి స్థానికుడు కాబట్టి మరి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇస్తేనే మంచిగా ఉంటుంది, మరి ఒక పై స్థానానికి వెళ్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన గతంలో అంటే లాస్ట్ ఇయర్ 24-25 మన మార్చిలో రాసినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థుల్లో 142 మంది విద్యార్థులు రాస్తే మనకు 142 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో సార్ మండల స్థాయిలో అయినా పాఠశాల స్థాయిలో అన్నాడు, కానీ మరి మండల స్థాయిలో మనకు టాప్ 10 రావడం జరిగింది సార్. అంటే టాప్ 1 నుండి టాప్ 10 వరకు మన పాఠశాల విద్యార్థులే మండల స్థాయిలో. కానీ మొదటగా మనకు 564 మార్కులతోటి మన భావన మన మండల స్థాయిలో, తర్వాత మన పాఠశాల స్థాయిలో 10వ స్థానం నిలవడము. మరి భావన కూడా జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం. ఈ 3 వ్యక్తులు కూడా చంద్రవర్ధన్ తర్వాత శ్రీచరణ్, ఈ 3 వ్యక్తుల్లో కూడా జిల్లా స్థాయిలో కూడా మన కలెక్టర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది.
మరి ఇవన్నీ జరగడానికి విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయుల కృషి ఉంటే, తర్వాత ఉపాధ్యాయుల విద్యార్థుల కృషితో పాటు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కృషి కూడా బాగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకు ఏది చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా ఫస్ట్ ఒక మోటివేషన్ అనేటువంటిది ఉంటే ఒక విద్యార్థి వాళ్ళు చేసినటువంటి చదువులో కావచ్చు, లేకుంటే ఆటల్లో కావచ్చు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి మేము గత సంవత్సరం నుండి మన రమేష్ సార్ గారు మన పాఠశాలకు 50,000 తర్వాత ప్రింటర్ ఇవ్వడం జరిగింది, తర్వాత జిరాక్స్ మిషన్, తర్వాత ఒక సౌండ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ గత సంవత్సరం నుండి మన సార్ గారు మన పాఠశాలకు చేతులు బాదులుగా ఉంటూ మరి ఆ వాటన్నిటిని మేము కూడా విద్యార్థులకు తెలియజేస్తూ మరి ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా పాఠశాల స్థాయిలో తర్వాత మండల స్థాయిలో పోటీ అనేటువంటి ఏర్పరచుకోండి. పోటీ అనేటువంటి ఏర్పరచుకుంటే మనము జిల్లా స్థాయిలో రావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా మనము వాటర్ ప్యూరిఫై చేసేటటువంటి కెమికల్స్ దాంట్లో డ్యూటీకి ఎక్కి అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడు అనుకుంటా. తర్వాత ఇప్పుడు తనే సొంతంగా చాలా సంవత్సరాలు అవుతుంది ఆ ఇండో కెమికల్స్ ప్లాంట్స్, ఇండో కెమికల్స్ కాదు ఇక ప్లాంట్స్నే అంటే ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసిండు. ఆ విధంగా తను కష్టపడి పారిశ్రామికంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి బాధ అంటే తన మ్యారేజ్ తర్వాత ఇంట్లో అన్నీ కూడా తన కష్టం వల్లనే చేసుకున్నాడు, అంటే కష్టపడి సంపాదించుకున్న అన్నీ కూడా. కానీ ఇక్కడ ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నటువంటి విలువ ఏంటంటే తను ఎందుకు కష్టపడుతున్నాడో, ఫస్ట్ అంత ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో అది ఆయనకు తెలుసు. కాబట్టి నలుగురు విద్యార్థులకు సహాయం చేయాలి. నలుగురు అంటే నలుగురు అని కాదు, అక్కడ నలుగురు విద్యార్థులకు తనకు తోచిన విధంగా స్కూల్కు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఇట్లా ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోయినసారి ఎస్ఎస్సి బ్యాచ్లో అంటే గత 4-5 years కావచ్చు, అంతకుముందు కావచ్చు, నేను గమనించినంత వరకు పోలీస్ సెక్షన్ 144 సెక్షన్ అంటే చుట్టుపక్కల వాస్తవానికి అయితే 10th class ఎగ్జామ్ జరిగేటప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారము ఇక్కడ 10th సెంటర్ ఎగ్జామ్ నడుస్తుందంటే 100 meters వరకు ఏ జిరాక్స్ సెంటర్ పనిచేయద్దు. ఏది ఎగ్జామ్ జరిగేటంత వరకు ఏ జిరాక్స్ మిషన్ కూడా వర్క్ చేయొద్దు. పక్కడ్బందీగా సీసీ కెమెరాలు పని చేయాలి. నిఘా నేత్రం సీసీ కెమెరా అంటాం కదా, అవి వర్క్ చేయాలి. అవి ఏ విధంగా వద్దు. కానీ మంచిగా ఎగ్జామ్స్ అన్ని కూడా పక్కడ్బందీగా నిర్వహించి ఈ 100 something ఎంతనో. కర్నూలు జిల్లా మద్దికేర మండలం కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రిన్సిపల్ జ్యోతి పాఠశాల చైర్మన్ లక్ష్మిని మాదిగ కులం కాబట్టి తక్కువ చూపుతో చూస్తూ ఆగస్టు 15వ తేదీన కూడా పాఠశాల చైర్మన్ లక్ష్మిని ఆహ్వానించలేదు. మరొక రోజు పాఠశాలలో బాలికలకు వంట కార్యక్రమంపై తనిఖీ చేయడానికి వస్తే పాఠశాల వాచ్మెన్తో బయటికి నెట్టేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రిన్సిపల్ జ్యోతి రాజకీయం చేస్తోందని, ఎప్పుడైనా పాఠశాలకి పనిపై వస్తే నీవు లోనికి రాకూడదని చైర్మన్ని బయటికి నెట్టేస్తోందని అన్నారు. చైర్మన్ లక్ష్మి అంటరాని కులంలో పుట్టినందుకే చిన్నచూపు చూసి కులాన్ని దూషిస్తోందని, అందుకే మద్దికేర తహసీల్దార్ గుండాల నాయక్ ఫిర్యాదు చేశామని చెప్పారు. మాట్లాడుతూ అమ్మాయిని చాలా చులకగా చూస్తూ నువ్వు ఎస్సీ అమ్మాయినికి సంబంధం లేదు, నీకేం సంబంధమో, నువ్వు ఏదైనా మేము పిలిచినప్పుడు రావాలి, నువ్వు ఇష్టం రాకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని నువ్వు మాదిగా ఉండు అని చెప్పని ఉద్దేశపూర్వకంగా అనేక సార్లు మాట్లాడింది. చాలాసార్లు కూడా అమ్మాయి స్కూల్ లేకపోతే నువ్వు రావద్దు, స్కూల్లోకి నువ్వు బయట ఉండాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి 2 సార్లు కాదు అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మళ్ళీ వాచ్మెనే బయటకు పంపి లోపల రానిదని చెప్పి కూడా వాచ్మెన్తో చెప్పింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ప్రిన్సిపల్ మేడంకి కొన్ని విషయాలు చూస్తుంది. నన్ను బయట కానీ పుసిపెట్టింది, లోనికి రావద్దనింది. వాచ్మెన్తో కానీ బయట ఉండు, నువ్వు లోపల రావద్దనింది. నన్ను మాదిగానే బయట ఉండాలని అంటుంది. నన్ను లోపలికి రానియడం లేదు, నా కులానికి విలువడం లేదు, నన్ను కులం తక్కువగా చూస్తుంది. నన్ను చాలా అసలు ఏమి ఇవ్వడం లేదు. ఎస్సీ కులం అని నాకు బయటే ఉండాలి నువ్వు అని నన్ను పదే చెప్తుంది. నాకేం అసలు ఎస్సీలు చైర్మన్ ఉండకూడదా మేడం? మమ్మల్ని
చిన్న చూపు చూస్తుంది ఎస్సీ వాళ్ళని, వాళ్ళు రొడ్డీస్లో నన్ను చిన్న చూపుగా చూస్తుంది. నన్ను అసలు లోపలికి కానీ రావడం లేదు. నన్ను అసలు లోపలికి మీరు ఏమన్నా మీ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా చెప్తే ఉర్రే చంపుతానంటదంట. మళ్ళీ ఆమెకి ఎంత ఉందో ఏం లేదో, వాళ్ళ అమ్మ జాగిరా వాళ్ళ అబ్బ జాగిరా అదంతా ఏదన్నా ఉంటే వేరే ట్రాన్స్ఫర్ చేసుకుని పో. నీకుంటే అంత ఫీలింగ్స్ ఉంటే ఒక చైర్మన్ని, ఒక ఎస్సీ అమ్మాయిని, ఒక మాది బిడ్డ అని. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన రమణారెడ్డి సముద్ర తీర ప్రాంతంలో కోస్ట్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక దారి తప్పి పాకిస్తాన్ తీర ప్రాంతంలో భారత జాలర్లు ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ధైర్యంగా వారిని రక్షించడమే కాకుండా పాకిస్తాన్ జాలర్లను కూడా అదుపులోకి తీసుకుని వారిని కస్టర్లోకి తీసుకున్నందుకు మరియు బాలభారత జాలర్లకు రక్షణగా నిలబడి వారిని రక్షించినందుకు ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను మన ప్రభుత్వం వారి సేవలకు అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా రమణారెడ్డికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి రమణారెడ్డిని వైఎస్ఆర్సీపీ ఆఫీస్కు ఆహ్వానించి సన్మానించారు. మా బద్వేలు ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినాం. ముందు కూడా ఇంకా ఉన్నత స్థాయి ఎదిగి మా ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ రమణారెడ్డి నేను తెలియజేసుకుంటాను. బాంబే కోస్ట్ గార్డ్ గా సముద్రంలో వీళ్ళు విజిట్ చేస్తుంటారు. మన బార్డర్ లో ఈ విధంగా సిపాయిలు చెకింగ్ చేస్తుంటారు. ఆ విధంగా ఇతని సముద్ర గర్భంలో మన అక్కడ సెంటర్ లో కూడా మన బార్డర్స్ అనేటివి ఉంటాయి. అక్కడ కోస్ట్ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు. ఆ సందర్భంలో బెస్ట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు అప్పగిస్తారనమాట. అప్పుడు వీళ్ళు తెలివిగా చాకచక్యంగా ఫైట్ చేయకుండా అనేసరి వీళ్ళు తెలివిగా అవతల వాళ్ళని కూడా పాకిస్తాన్ తీసుకొచ్చి బంధిస్తారు. బంధించిన సందర్భంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళని తొలగొచ్చే సందర్భంలో సిపాయిలు కొంతమంది మొమ్మంటే మేము అనే సందర్భంలో మన రమణారెడ్డి సాహసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అక్కడ ప్రాక్టికల్ కొన్ని ఇబ్బందులు పడినా కూడా ఎదుర్కొని వాళ్ళని సురక్షితంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒత్తిడి పెరిగినా భరిస్తాం. అమెరికా 50% సుంకాల అమలుపై ప్రధాని నరేంద్ర మోడీ. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్లు ఊపిరి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత్పై సుంకాలు ట్రంప్ టార్గెట్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది కేజ్రీవాల్. బీసీలకు జన ఔషధి స్టోర్లు సీఎం చంద్రబాబు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.